హలో ఫ్రెండ్స్, మనం ఏదైనా టూర్ ప్లాన్ చేసినప్పుడు, ఉదాహరణకు సౌత్ ఇండియా టూర్ లేదా కాశీ, అయోధ్య యాత్ర, ఇలా వరుసగా 4-5 ఊర్లు వెళ్ళాలి అనుకుంటే ఏం చేస్తాం? ప్రతి ఊరికి విడివిడిగా టికెట్లు బుక్ చేసుకుంటాం కదా. దీనివల్ల మన జేబుకి చిల్లుపడటమే కాదు, ప్రతిసారీ టికెట్ దొరుకుతుందా లేదా అనే టెన్షన్ కూడా ఉంటుంది. కానీ ఇండియన్ రైల్వేస్ సర్క్యులర్ జర్నీ టికెట్ అనే ఒక అద్భుతమైన సదుపాయాన్ని ఇస్తోంది. దీని ద్వారా మీరు కేవలం ఒక్క టికెట్ కొని దాదాపు 8 వేర్వేరు నగరాలను చుట్టిరావచ్చు. పైగా సాధారణ టికెట్ల కంటే దీనికి ఖర్చు చాలా తక్కువ. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది. ఒకే టికెట్ మీద అన్ని ఊర్లు ఎలా తిరుగుతాం? ఒక ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ ఎక్కేటప్పుడు సీట్ నంబర్ ఎలా ఇస్తారు? ఏ ట్రైన్ ఎక్కాలో ముందే చెప్పాలా? ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా అసలు ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. రైల్వే రూల్స్ ప్రకారం మీ ప్రయాణం ఏ స్టేషన్లో మొదలవుతుందో తిరిగి అదే స్టేషన్లో ముగియాలి. ఇలా రౌండ్ ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికోసం ఇచ్చేదే ఈ టికెట్. దీనిలో ఉన్న అతిపెద్ద లాభమేంటంటే మీరు ఈ రౌండ్ ట్రిప్లో మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ దిగవచ్చు. గరిష్టంగా 8 స్టేషన్లలో బ్రేక్ జర్నీ తీసుకోవచ్చు. అంటే ఒకే టికెట్పై 8 ఊర్లు తిరిగి చూడొచ్చన్నమాట. మీరు విడివిడిగా టికెట్లు బుక్ చేసుకుంటే రేటు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ప్రతిసారీ బేస్ ఫేర్ పడుతుంది. కానీ సర్క్యులర్ జర్నీలో టెలిస్కోపిక్ ఫేర్ సిస్టమ్ ఉంటుంది. అంటే మీ మొత్తం ప్రయాణ దూరాన్ని, ఉదాహరణకు 2000 కిలోమీటర్లు ఒకేసారి లెక్కేస్తారు. రైల్వేలో దూరం పెరిగే కొద్దీ కిలోమీటర్ ఛార్జ్ తగ్గుతుంది కాబట్టి మీకు టికెట్ చాలా తక్కువ రేటుకే వస్తుంది. ఇది రెగ్యులర్ టికెట్ల కంటే 20-30% తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్లో దొరకదు. దీనికొక ప్రాసెస్ ఉంది, జాగ్రత్తగా వినండి. రూట్ ప్లానింగ్. ముందుగా మీరు ఏ ఊర్లు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ ఆగుతారు అనేది ఒక పేపర్ మీద రాసుకోవాలి. అధికారుల అనుమతి. మీ దగ్గర్లోని ప్రధాన రైల్వే స్టేషన్కి వెళ్లి డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లేదా స్టేషన్ మాస్టర్ని కలిసి మీ రూట్ చూపించాలి. వాళ్లు దాన్ని వెరిఫై చేసి టికెట్ ధర ఎంతో లెక్కించి ఒక ఫామ్ ఇస్తారు. టికెట్ కొనుగోలు. ఆ ఫామ్ తీసుకెళ్లి బుకింగ్ కౌంటర్లో డబ్బులు కడితే మీకు సర్క్యులర్ జర్నీ టికెట్ ఇస్తారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కౌంటర్లో మీకిచ్చేది కేవలం ప్రయాణానికి అనుమతి పత్రం మాత్రమే. ఇందులో మీకు సీట్ నంబర్ గానీ బర్త్ నంబర్ గానీ ఉండవు. మరి సీట్ ఎలా వస్తుంది? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నా దగ్గర టికెట్ ఉంది కదా, ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కేయొచ్చా అంటే కుదరదు. మీ చేతికి సర్క్యులర్ జర్నీ టికెట్ రాగానే మీ పని అయిపోలేదు, అప్పుడే అసలు పని మొదలవుతుంది. మీరు ఆ టికెట్ పట్టుకుని స్టేషన్లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాలి. అక్కడ మీరు నేను విజయవాడ నుంచి చెన్నైకి ఫలానా ట్రైన్లో వెళ్తాను, చెన్నై నుంచి మదురైకి ఫలానా ట్రైన్లో వెళ్తాను అని క్లియర్గా ట్రైన్ నంబర్ మరియు డేట్ రిజర్వేషన్ ఫామ్లో రాయాలి. అప్పుడు కౌంటర్ క్లర్క్ మీ సర్క్యులర్ టికెట్ నంబర్ని ఎంటర్ చేసి మీరు అడిగిన ట్రైన్లలో సీట్లు బుక్ చేస్తారు. మీరు టికెట్ డబ్బులు ఆల్రెడీ కట్టేశారు కాబట్టి ఇప్పుడు కేవలం రిజర్వేషన్ ఛార్జ్ సుమారు 20-40 రూపాయలు కడితే చాలు. అప్పుడు వాళ్లు మీకు చేతిలో 0 వాల్యూ టికెట్ ఇస్తారు. అందులో మీకు S1లోనో S5లోనో బర్త్ నంబర్ ఉంటుంది. అది ఉంటేనే మీరు ట్రైన్ ఎక్కాలి. సో పాయింట్ ఏంటంటే మీరు సర్క్యులర్ టికెట్ తీసుకునే ముందే ఏ రోజు ఏ ట్రైన్ ఎక్కాలి, ఆ ట్రైన్లో సీట్లు ఖాళీగా ఉన్నాయా అనేది ముందే చూసుకోవాలి. లేదంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చే ప్రమాదం ఉంది. చూసారా ఫ్రెండ్స్, కొంచెం ఓపిక ఉండి ముందుగానే ప్లాన్ చేసుకోగలిగితే ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ ద్వారా చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన టూర్ పూర్తి చేయొచ్చు. ఇది స్లీపర్ క్లాస్ నుంచి ఏసీ వరకు అన్నిటికీ వర్తిస్తుంది. ఈ సమాచారం మీకు కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. రైల్వే గురించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.